శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తుంది. టన్నెల్లో చిక్కున్న 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తూ ప్రమాదంలో చిక్కున్న వారి కోసం శ్రమిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వరకు వెళ్లిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి పనులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రుల వెంట సిఎస్ శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. తాజా పరిస్థితిపై అధికారులతో మంత్రులు సమీక్షిస్తున్నారు. గౌరవ సహచార మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, నాతో పాటుగా గారు, చీఫ్ సెక్రటరీ గారు, అలాగే అరవింద్ కుమార్ గారు కూడా మళ్ళీ ఒకసారి దీనిపైన ఇక్కడికి వచ్చి సమీక్ష చేసే కార్యక్రమం జరిగింది. సరే, నిన్న మొన్న పురోగతి అనేది చాలా ఉంది. నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒక నలుగురి ఆచూకీ అనేది రిమోట్ సెన్సింగ్ ద్వారా రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. ఫ్రంటేజ్ ఉన్నవాడు. సో ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా బయటికి. రెండవది, మిగతా నలుగురు ఆ యొక్క టీపీఎం మిషన్ ఫ్రంటేజ్